హాయ్ క్యూటీస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై అనదర్ మినీ బ్లాగ్. ఇడ్లీ పిండి అయితే మిగిలిందని బాధపడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఇలా అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇడ్లీ పిండి అయితే తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోండి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల క్రిస్పీగా మెత్తగా అయితే వస్తాయి. మొత్తం ఈ 3 మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. 8 అవర్స్ అయితే సరిపోతుంది. సాల్ట్ అయితే అస్సలు వేయద్దు. సాల్ట్ వేయడం వల్ల పులుపుదనం అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇలా 3 కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా పునుగుల్లా వచ్చేటట్టుగా అయితే ఉండాలి. మరి లూజ్గా అయితే ఉండకూడదు, సరిగా రావు. నేనైతే ఇలా ఓవర్ నైట్ మొత్తం పెట్టుకొని మార్నింగ్ ఇలా బయటకు తీసుకున్నాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. తర్వాత అందులో కొంచెం జీరా, ఆనియన్స్ వేసుకున్నాను. మీకు దగ్గర ఉంటే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినమని చెప్పేసి నేనైతే వేయట్లేదు. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని, మరి నల్లగా మాడిపోకుండా బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసుకొని మంచిగా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. కొంతమంది ఒక్కొక్కలా చేస్తారు. నా స్టైల్లో అయితే నేను అలా చేశాను, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.